హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ ఫిలిం ఫ్యాక్టరీ. సో మీకు నేను ఎక్కువ జేసీ మీడియాలో కనిపిస్తూ ఉంటాను, అలాగే వేరే మీడియా ఛానల్స్లో కూడా కనిపిస్తూ ఉంటాను. సో ఇప్పుడు మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి మెయిన్ ఇంటెన్షన్, మనం ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ అవ్వచ్చు, లైక్ మూవీస్కి సంబంధించి డీటెయిల్స్ అవ్వచ్చు, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పి, సో ఇంత వర్క్ ఉండేదానికంటే ఇంకా ఈ వర్క్ సింపుల్ చేద్దామన్న ఉద్దేశంతో సో ఇలా వీడియోస్ రూపంలో అయితే ప్రతిదీ అప్డేట్ ఇద్దామని నేనైతే అనుకుంటున్నా. సో మొదటగా వ్యూవర్స్ అందరికీ కూడా ఏంటంటే, మనం నెక్స్ట్ లవ్ ఫిలిం తీసిన తర్వాత సో కంటిన్యూగా యూట్యూబ్ మూవీస్ అన్నీ తీసుకుంటూ వెళ్తున్నాం. యూట్యూబ్ మూవీస్తో పాటు ఓటీటీ మూవీస్ తీస్తున్నాం, దాంతోపాటు థియేటర్ మూవీస్ కూడా తీస్తున్నాం. లైక్ అంటే మన ప్రొడక్షన్లో జరిగే కొన్ని ఉంటే, బయట ప్రొడక్షన్లో జరిగే కూడా చాలా ఉన్నాయి. సో దానిలో భాగంగానే మనం భీమవరం టాకీస్, మీ అందరికీ తెలుసు, సుమారు 135 నుంచి ఇప్పుడు 150 సినిమాని టచ్ చేయబోతున్నారు వాళ్ళు ప్రొడ్యూస్ చేసే దాంట్లో. సో రామ్ గోపాల్ వర్మ గారు, సో ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్లకు కూడా సో ఆ ప్రొడక్షన్ కంపెనీలో అయితే ఒకప్పుడు వర్క్ చేశారు. సో భీమవరం టాకీస్ మీ అందరికీ తెలుసు. అదే భీమవరం టాకీస్లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ప్రొడ్యూసర్గా అయితే మనం మా నాన్న హీరో అనే ఒక సినిమా థియేటర్ మూవీ అయితే మనం చేయడం జరిగింది. ఆ మూవీ తర్వాత మనం వేవి వినాయక్ గారితో లాంచ్ చేయించడం, నా రెండో మూవీ కూడా కాశీ బ్యాక్డ్రాప్లో ఒక మూవీ చేయడం, సో ఇలా జరుగుతూ ఉన్నాయి. మనం కంటిన్యూగా భీమవరం టాకీస్లో కూడా మూవీస్ అయితే చేస్తూ ఉన్నాం. అందులో ఒక మూవీ మా నాన్న హీరో అనేది కంప్లీట్ అయింది, ఇప్పుడు సెన్సార్ వర్క్ జరుగుతూ ఉంది. త్వరలో కూడా థియేట్రికల్గా మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో అయితే ఇంకొక మూవీ మనం నిర్మాణం చేయబోతూ ఉన్నాం. సో ఇది మనం తీసిన థియేటర్ మూవీస్లో 3వ సినిమా అవుతుంది. సో ఆ మూవీ వర్కింగ్ టైటిల్ శివోహం. సో ఇది టైటిల్ ఫైనల్ అవుతుందా లేదా అనే తర్వాత ఆలోచిద్దాం. సో వర్కింగ్ టైటిల్ అయితే శివోహం. ఈ శివోహం అనే ఫిలిం అయితే మనం రీసెంట్గానే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకా కంటిన్యూగా అయితే షూట్ మనం చేస్తూ ఉన్నాం. మనం ఏ సినిమా అయినా సరే మినిమం 1 వీక్ టు 10 డేస్, ఇంకా ఏదైనా 1 డే ఎక్స్ట్రా అయితే 11 డేస్ ఆర్ 12 డేస్లో అయితే ఫినిష్ చేస్తాం. మేబీ 12 డేస్లో అయితే సినిమా కంప్లీట్ చేస్తాం. కానీ ఈ శివోహం అనే ఫిలిం మాత్రం ఇది బైలింగ్వల్ ఫిలిము. ఒక లాంగ్వేజ్లోనే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్లో కూడా దీన్ని రిలీజ్ చేద్దాం అనే ఇంటెన్షన్తో అయితే మనం అనుకోవడం జరుగుతుంది. అందుకే ఈ శివోహం అనే సినిమాని తెలుగుతో పాటు హిందీ లాంగ్వేజ్లో కూడా తీయాలి అన్న ఉద్దేశంలో, ఎందుకంటే డివోషనల్ ఫిలిమ్స్ హిందీలో మార్కెట్ ఉంది. దాంతోపాటు డివోషనల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే సక్సెస్ అవుద్దని మేము గట్టిగా నమ్మాం. స్టోరీలో కూడా, అంటే మూవీలో కూడా మంచి కంటెంట్ అయితే ఉంది, స్టోరీ కూడా బాగుంది. అందుకని ఈ శివోహం ఫిలింకి అయితే వర్కింగ్ డేస్ అనేది మోర్ దెన్ 35 డేస్ వరకు వర్కింగ్ డేస్ పట్టే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఒక 6 డేస్ అయితే మనం షూట్ చేయడం అనేది జరిగింది. అందులో వన్ డే గ్యాప్ అలా ఇస్తూ ఉన్నాం. ఇది సిచ్యువేషన్ అయితే. సో ఈ శివోహం ఫిలిం ఏదైతే ఉందో, శివోహం ఫిలిం అయితే గ్రాండియర్గా థియేట్రికల్గా మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం. ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక విలేజ్లో జరిగే ఒక సిచ్యువేషన్, ఆ మూమెంట్స్ ఉన్న ఫిలిం ఇది. అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ డ్రామా ఇది. కానీ దాన్ని మనం హైదరాబాద్లోనే షూట్ చేద్దామని నిర్ణయించుకొని హైదరాబాద్లోనే మనం షూట్ చేస్తూ ఉన్నాం ఈ శివోహం అనే ఫిలిము. సో ఫస్ట్ షెడ్యూల్ అయితే అయ్యింది, ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ అయితే ఈ మండే నుంచి స్టార్ట్ అవబోతూ ఉంది. ఈరోజు సండే కదా, రేపు మండే నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. సో శివోహానికి సంబంధించి అప్డేట్లు కూడా మీకు కంటిన్యూగా త్వరలో వస్తూ ఉంటాయి. కంటిన్యూగా అప్డేట్లు అయితే ఫాలో అవుతూ ఉండండి. సో మేకింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఏమీ రావు. ఇన్ కేస్ ఏదైనా వచ్చినప్పటికీ షార్ట్ వీడియోస్లో రూపంలో వస్తాయి. నా వాయిస్ వినపడుద్ది, క్లారిటీగా ప్రతి సినిమా గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనం ఏ విధంగా చేస్తున్నాం, టీమ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాం అనేది కూడా ప్రతిదీ కూడా ఈ వీడియో విధంగానే మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది ఎంతోమంది టెక్నికల్గా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. సో జేసీ ఫిలిం ఫ్యాక్టరీని అయితే మీరు కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి, అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.